హలో బిజియాస్, నేను మీ వారం గారు అబ్బాయి. ఈరోజు మా హాస్టల్ పెట్టిన డిన్నర్ ఏంటో చూసిద్దాం వచ్చేయండి. ఫస్ట్కి అయితే రోటీ అండ్ రోటీతో పాటు అయితే కనుక ఐస్ క్రీమ్ అనమాట. ఈరోజు అయితే వెనిలా ఐస్ క్రీమ్ పెట్టాడు. నాన్ వెజ్ పెట్టిన రోజున ఏ రోజైనా సరే ఐస్ క్రీమ్ ఉంటుంది. బట్ ఈరోజు ఏంటంటే నేను వెజ్ మెస్కి వచ్చాను అనమాట. ఈరోజు వెజ్ వాళ్ళకైతే పన్నీర్ ఉంటుంది. నాన్ వెజ్ తినాలనిపించలేదు, సో అందుకని చెప్పి వెజ్కి వచ్చాను. సో ఇది దాంతోపాటు కర్డ్ అండ్ అలాగే దీంతో పాటు వచ్చేసేటప్పటికైతే వైట్ రైస్, ఇంకా అలాగే పులావ్ కూడా ఉందన్నమాట. పులావ్ వచ్చేసేటప్పటికి టమాటో పులావ్ అనమాట. ఇది వెజిటబుల్ పులావ్, బట్ కాకపోతే ఓన్లీ టమాటో ఉంటుంది. రైస్ అయితే ఈ కౌంటర్లో వేసుకోవాలి, ఇంకో కౌంటర్లో వేసుకోవచ్చు అని చెప్పి. అండ్ దీంతో పాటు వచ్చేటప్పటికి పన్నీర్ కర్రీ అనమాట. ఇదే ఈ రోజు మొత్తం మీద హైలైట్. అండ్ దాంతోపాటు వచ్చేటప్పటికి అయితే కొత్తిమీర రసం కూడా పెట్టాడు. రోజు ఏదో ఒక టైప్ ఆఫ్ రసం ఉంటుంది. ఇదైతే మన ఫ్యామిలీ మెంబర్స్కి ఆల్రెడీ తెలిసే ఉంటుంది, ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి వాళ్ళకైతే. అండ్ దీంతోపాటు ఇంకా వైట్ రైస్ అనమాట. ఆ కౌంటర్లో పెట్టుకోలేదు, జనాలు ఎక్కువ మంది ఉన్నారని చెప్పి జస్ట్ టేస్ట్ చేయడానికే. ఎందుకంటే రోటీతో తప్ప నార్మల్గా పన్నీర్ కర్రీ అంతేం బాగోదు కదా వైట్ రైస్తో, నాకు నచ్చదు ఎక్స్పెషల్గా అది. అండ్ దాంతోపాటు అయితే బటర్ మిల్క్ అనమాట. పన్నీర్ కర్రీ విత్ రోటీ అయితే టేస్ట్ నాకు ఈరోజు అంతేం నచ్చలేదు. ఎందుకంటే బేసిక్గా పన్నీర్ కర్రీ టేస్ట్ బాగాలేదన్నమాట ఈరోజు. వాటరీగా ఉంది మొత్తం అంతా, టేస్ట్ అంతేం బాగాలేదు. టమాటో రసం ఒకటి, అదే ఈ కొత్తిమీర రసం ఒకటి బాగుందన్నమాట అన్నిటిలోకి తినేటట్టు. కొంచెం కాకపోతే ఇదే కొంచెం తక్కువ తీసుకుని వచ్చాను, ఏం తింటానులే పన్నీర్ కర్రీ ఉందని. ఇంకా పులావ్తో టేస్ట్ కూడా బాగానే అనిపించింది, బటర్ మిల్క్ కూడా బాగానే ఉందన్నమాట. సో ఇంకా దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో అండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్. వెళ్ళే ముందు అయితే వీడియోకి లైక్ చేసేయండి.